Hello everyone, welcome back to our channel. This is Anirudh Billa, your mentor for UPSC. Hi friends, welcome back to NCRT in Telugu APPSC Academy. నా పేరు అశోక్. ఎస్ అండి, ఈ వీడియో వచ్చేసి గ్రూప్ 2 ఒక లేటెస్ట్గా కొన్ని పోస్ట్ అనౌన్స్ చేశారని చెప్పేసి ఒక పోస్ట్ మొత్తం కూడా సర్క్యులర్ అవుతుందండి. అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్స్లో, యూట్యూబ్లో అండ్ ఆల్సో వాట్సాప్లో వస్తుంది. స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 1 మన దానిలో కోర్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే సార్ దీనిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇది నిజమా కాదా అంటున్నారు. సో మేము చెప్పేది ఏంటి అంటే ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానిలో మళ్ళీ ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్స్, మళ్ళీ ఎగ్జామ్ డేట్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యులేట్ అవుతున్న ఈ యొక్క దానిలోకి వివరాలు చూద్దాం. లెట్ అస్ సీ దట్ ఫస్ట్. దీని ప్రకారం ఏంటి అంటే ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి, గ్రూప్ 2 కోర్స్ అదే పోస్టుల గురించి ఏంటి అంటే టోటల్ 182 పోస్టులు ఉన్నాయండి దీనిలో. ఓకేనా, 182 పోస్టులు ఉన్నాయి. సో దీనిలో ఏమేమి పోస్ట్ ఉంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఒక 30 ఉన్నాయండి. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 16 ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 5 పోస్టులు ఉన్నాయండి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మళ్ళీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 4. అంటే దీనిలో ఏంటి, జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వేరు, లా వేరు, లెజిస్లేటివ్ సెక్రటరీ వేరు కదా. సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా మనకి ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చి పెరుగుతుంది, ఇంకొన్ని పోస్ట్ పెరుగుతుంది తప్ప నెంబర్ ఆఫ్ పోస్ట్ తగ్గవు కాబట్టి. సో లెట్ అస్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఇప్పుడు అశోక్ సార్ మనకు చెప్తారు. అంటే రీసెంట్గా 2 days బ్యాకే ఒక వీడియో చేసాము. దానిలో మనం గ్రూప్ 1 కోర్స్ లాంచ్ చేసాము. దానికి గ్రూప్ 2 లింక్ ఏంటి, గ్రూప్ 2 వాళ్ళు కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చా అనే విషయాలు చెప్తారు. సో నో లెట్ us లిసన్ టు దట్. సో చూడండి, మనం యాక్చువల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మన 30th ఇచ్చారని చెప్పేసి ఇమీడియట్గా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద మనం కూడా కోర్స్ లాంచ్ చేసాం, సూపర్ 50 బ్యాచ్ అని చెప్పేసి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చి సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతున్నాయి. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లాంచ్ గ్రూప్ 2, బట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి అది షేర్ చేస్తున్నాము. అది నిజమా లేదా ఫేక్ అనేది మనం పక్కన పెట్టుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి గ్రూప్ 2 కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ అంతకుముందు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి. సో మీరు ఎక్కడున్నా కానీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, ఆ నోటిఫికేషన్ డిలే అయినప్పటికీ లేదనేది మీరు పక్కన పెడితే స్టార్ట్ చేసుకోండి. బికాస్ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకు 2 months ఉంది ప్రిపరేషన్కి. అందరూ 2 months ఉందని ప్రిపేర్ అవుతున్నారు. బట్ ప్రీవియస్ నోటిఫికేషన్ మీరు ఒకసారి చూసుకుంటే కంపల్సరీ లాస్ట్ నోటిఫికేషన్ 3 years జరిగింది. అంతకుముందు కూడా మనకి మోర్ దాన్ 2 years జరిగింది కాబట్టి ఇది కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే స్టార్టింగ్లో భయపడుతున్నారో నేను ఈ 2 months నాకు సరిపోతుందా లేదా, ఆ భయం అయితే పెట్టుకోకండి. మ్యాక్సిమం మనకి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 రాయండి, డెఫినెట్గా రాస్తారు. అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ 1 లెవెల్లో ట్రై చేయండి. ఓకేనా, ట్రై చేస్తే మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తున్నాం అంతే. బికాస్ నోటిఫికేషన్ పండగ ఆఫర్ కింద అన్ని వస్తున్నాయి నోటిఫికేషన్స్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి ఇమీడియట్గా. అయితే రీసెంట్గా మేము లాస్ట్ టైం గ్రూప్ 2 ఆఫీస్లో ఒక అంతా మాట్లాడాం. తను ఏమన్నాడంటే తను ప్రిపేర్ అయింది గ్రూప్ 1 కంట. తను గ్రూప్ 1కి ఏం చేస్తే గ్రూప్ 2 అని వచ్చిందని. సో మాకు అప్పుడు అనిపించింది ఏంటి అంటే ఈవెన్ మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా సరే మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 జాబ్ అన్నా వస్తుందని. అంటే ఇక్కడ మీకు రాదని కాదు గ్రూప్ 1, ఎందుకంటే మీరు కంపీట్ అయ్యేది గ్రూప్ 1 పీపుల్ తోటే. ఎందుకంటే గ్రూప్ 1 రాసే ప్రతి పర్సన్ కూడా గ్రూప్ 2 రాస్తాడు. అండ్ ఈవెన్ మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తున్నాం, మీరు ఏపీలో పాటు ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి, అట్లీస్ట్ గ్రూప్ 2 అన్నా రాయండి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారండి, వాళ్ళు అంటారు సార్ మేము గ్రూప్ 3, గ్రూప్ 4 రాయము, మా ఏం ఓన్లీ గ్రూప్ 1 కాదు. మేము సలహా ఏమి ఇస్తున్నాం అంటే గ్రూప్ 2 కూడా రాయండి అని. సో ఇక్కడ ఏంటి అంటే మీ ప్రిపరేషన్ మాత్రం గ్రూప్ 1 లెవెల్లో ఉండాలి. జాబ్ ఏదో వచ్చినా యూ క్యాన్ జాయిన్. సో ఇంకోటి, చాలామందికి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకటే దాని మీద ఫోకస్ చేస్తారండి. ఒకవేళ చాలా మంది పువర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలో కూడా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కాబట్టి ఫినాన్షియల్ స్టెబిలిటీ లేని వాళ్ళందరూ కూడా అన్ని వాటికి అప్లై చేయండి. బికాస్ ఏదో ఒకటి వచ్చినా కానీ మీరు మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ట్రై చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ తగ్గకండి, అన్నిటికీ అప్లై చేయండి. ఎస్, అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మేము ఇక్కడ ఒక గూగుల్ ఫామ్ ఇస్తామండి, అది ఫిలప్ చేయండి. అది ఎక్స్క్లూజివ్లీ ఫర్ అదే ఇంత చెప్పాం కదా, గ్రూప్ 1కి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి October 10th నుంచి. ఓకేనా, దానిలో కనుక మీరు ఫిలప్ చేస్తే వీ కెన్ మీట్ ఇన్ ద క్లాస్. చాలా మంది మర్చిపోయి ఉంటారు, లేకపోతే వీడియో లేట్గా చూసే ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా మేము ఫామ్ మళ్ళీ ఇస్తున్నాము, ఫిల్ చేయండి. ఓకేనా. ఎస్, సో వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ జై హింద్.